హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనమైతే చిన్న పిల్లలకైతే ఒక మంచి డిష్తో వచ్చేసానండి మీ ముందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన పిడికెడు బియ్యం తీసుకోవాలి. అండ్ ఒక పచ్చిమిర్చి అండ్ ఒక దొండకాయ, బెండకాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో తీసుకోవాలండి. తీసుకొని మనము వీటిని బాగా ఫ్రెష్గా కడుక్కోవాలండి. నీట్గా వాష్ చేసుకోవాలి, డస్ట్ లేకుండా వాష్ చేసేసుకొని మనం క్యారెట్, బీట్రూట్ వచ్చేసి మనమైతే కట్టర్ సహాయంతో వీటిని పైనున్న పుచ్చు మొత్తం తీసేసేయాలండి. తీసేసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి వీటిని క్యారెట్, బీట్రూట్ని తురుముకోవాలి. అండ్ చూడండి, పచ్చిమిర్చిని నేను ఒకటి తీసుకున్నాను, హాఫే తీసుకొని సన్నగా తరుముకున్నాను. బెండకాయని కూడా చాలా సన్నగా తరుముకున్నాను. అండ్ దొండకాయని కూడా చాలా సన్నగా తరుముకున్నాను. టమాటో 1 తీసుకున్నాను కదా, అందులో హాఫే వేసానండి నేను, ఎందుకంటే ఫస్ట్ టైం మా బాబుకి చేస్తున్నాను. సో అందుకనేసి హాఫ్ వేస్తున్నాను. అండ్ చూడండి, హాఫే వేస్తున్నాను. ఇవి కూడా ముక్కలు చాలా సన్నగా తరుముకోవాలండి, ఎందుకంటే మనకి రైస్లో స్మాష్ అయిపోవాలి, అన్నీ ఉడికిపోవాలి. అండ్ బీట్రూట్ ఇంకా క్యారెట్ని అయితే సో చూడండి ఇలాగా సైడ్కి పెట్టేసుకున్నాను నేను. ఇంకా బీట్రూట్, క్యారెట్ని అయితే నేను తురుముకున్నానండి. చూడండి ఒకసారి ఇలా మనం తురిమి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా వస్తుందన్నమాట మనకి. సో చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి. 8 months నుంచి మనకి పిల్లలకి ఆల్మోస్ట్ ఇంకా టీత్ వచ్చేంత వరకు పెట్టచ్చు అనమాట. ఈ ఫుడ్ చాలా హెల్తీ. మొత్తం ఇవన్నీ తీసుకొచ్చి నేను ఇంకా బియ్యం అయితే వాష్ చేసుకొని ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను సరిపడా. ఇంకా మనకి ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకు రెడీ అయిపోతుంది. తర్వాత మనం స్మాషర్తో స్మాష్ చేసి పిల్లలకి అందులో కొంచెం నెయ్యి, సాల్ట్ వేసి మనం తినిపిస్తే సరిపోతుంది. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇందులోకి మీకు ఇంకా మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ వేసుకోవచ్చు, ఇవి కూడా వేసుకోవచ్చు. ఆలు వంకాయ మాత్రం వేయొద్దండి. అండ్ ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగే సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇంకా అరగటానికి వచ్చేసి జీలకర్ర తప్పకుండా వేసుకోవాలండి. నేను చూడండి ఇక్కడ క్వాంటిటీ నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి జీలకర్ర క్వాంటిటీ కూడా తక్కువ తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిగడ్డ అండి. వెల్లుల్లిగడ్డ ఫ్లేవర్ కూడా మా బాబుకి నేను టేస్ట్ చూపించాలనుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఆ వెల్లుల్లి నుంచి ఒక గడ్డలో నుంచి ఒకటి ఎల్లిపాయ తీసుకొని దానిని తీసి మంచిగా ముక్కలుగా చేసి సన్నగా తరిగి, చూడండి ఇలా సన్నగా తరిగి ముక్కలుగా చేసేసుకొని మనం అందులో వేసేసుకోవాలన్నమాట. చాలా మంచిదన్నమాట. ఇది వచ్చేసి పిల్లలకి ఇలా పెట్టాలండి. ఇంకా నేనైతే ఇది కూడా వేసేసుకొని ఇంకా చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. తర్వాత చాలా బాగా వస్తుందండి, రావడం అయితే చాలా బాగా తింటారు పిల్లలు. అండ్ నేను మా బాబుకి ఆల్రెడీ స్టార్ట్ చేశాను, తింటున్నాడు కూడా, చాలా హ్యాపీ అనమాట. మీ పిల్లలకి కూడా మీరు కూడా ఫస్ట్ డే తినకపోయినా నెక్స్ట్ డే తింటారు, తప్పకుండా అలవాటు చేయండి. ఇంకా మనం పిల్లలకి సరిపడా నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను అనమాట. 3 liters అనమాట ఇది కుక్కర్ వచ్చేసి. సో ఇది తీసుకున్నాను అనమాట. నేను మీకు ముందే వీడియోలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. సో చూడండి కుక్కర్ అయితే ఇలా ఉంది. మనకి ఎన్ని విజిల్స్ అని డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరికి. ఇంకా మీరు క్వాంటిటీని బట్టి మీకు తెలుస్తుంది కదా, మీరు పప్పు అన్ని రైస్ పెడుతూనే ఉంటారు కదా కుక్కర్లో, క్వాంటిటీని బట్టి నేనైతే ఈ క్వాంటిటీకి 5 విజిల్స్ పెడుతున్నాను అనమాట. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.